Welcome back to my channel where you learn to speak English with confidence. Today, I'll share you some easy and daily use sentences to improve your spoken English. Don't forget to share, like, and subscribe if you find the video helpful. Come on, let's grow together. Today's sentence is నేను వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను కానీ వెళ్ళలేకపోయాను. To express this in English, we can use different types of methods. Different types of words. Let us see how it would be. Come on. Look at these sentences. We were very eager to go, but we couldn't make it. మనం ఇందాక అనుకున్న సెంటెన్స్ ఈ విధంగా కూడా చెప్పవచ్చు. We were very eager. మేము వెళ్ళాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాం కానీ వెళ్ళలేకపోయాం. We couldn't make it. ఇలాగా చెప్పవచ్చు. దీనిని ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. రెండో సెంటెన్స్ చూడండి. We are really looking forward to go, but sadly we couldn't. ఇలాగా కూడా couldn't దగ్గర ఆగిపోయినా we couldn't make it అనే అర్థం. మేము వెళ్ళలేకపోయాం. We are really looking forward. ఇక్కడ eager అని ఇక్కడ వాడాము. ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ వెళ్ళాలనే అనుకుంటున్నాము అనే దానికి మనము లుకింగ్ ఫార్వర్డ్ అని కూడా వాడవచ్చు అన్నమాట. టు గో బట్ సాడ్లీ వి కుడెంట్. సెకండ్ సెంటెన్స్లో కుడెంట్ అని వదిలేసాం. అలా వదిలేసిన కుడెంట్ మేక్ ఇట్ అని చెప్పిన సిమిలర్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూద్దాం. I had a strong wish to go, but it didn't happen. ఈ సెంటెన్స్ కూడా అదే మీనింగ్ని ఇస్తుంది కానీ ఇక్కడ ఇంకొకలాగా చెప్తున్నాం. I had a strong wish అని చెప్పాం. బట్ didn't happen. ఇక్కడ couldn't make it, couldn't అన్నాం. ఇక్కడ happen అని చెప్తున్నాం. ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. We had hopes of going, but it wasn't possible. ఈ 4 సెంటెన్సెస్ కూడా సిమిలర్ మీనింగ్నే ఇస్తున్నాయి కానీ మనం ఎప్పుడు ఒకేలాగా మాట్లాడం కదా. మనకు భాష బాగా వచ్చినప్పుడు ఒకే అర్థాన్ని ఇచ్చేవి రకరకాలుగా మాట్లాడతాం. ఇదే సందర్భాన్ని ఇంకా ఎక్స్టెండెడ్గా ఇంకా ఎలాబొరేట్గా మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటే దట్ విల్ బీ లైక్ దిస్. చూడండి. I still remember how excited I was to go. I had planned everything and was truly looking forward to it. But unfortunately, things didn't go as expected and I couldn't make it. It was disappointing, but I learned to accept it and move on. చూసారా? దీన్ని పదే పదే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ వర్డ్స్ బాగా ఫెమిలియర్ అయిపోతాయి మన బ్రెయిన్కి. ఫస్ట్ మన టంగ్కి, ఆ తర్వాత మన బ్రెయిన్. ఇవి రెండు కలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేయకుండానే ఫ్లో అలాగా వచ్చేస్తుందన్నమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you soon with another video.